వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం పొలాచి సెక్సువల్ అజాల్ట్ కేసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. 2016 నుంచి 19 వరకు తమిళనాడులోని పొల్లాచిలో జరిగిన ఈ ఘటనలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ కేసులో బాధితులు చాలామంది మహిళలు, వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. నిందితులు ఎలా చేశారంటే బాధితులను మోసం చేసి వేధించి వారి వీడియోలు తీసి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారు. ఇది కేవలం లైంగిక వేధింపుల కేసు మాత్రమే కాదు, ఇందులో బ్లాక్మెయిల్, డబ్బు గుంజడం కూడా ఉన్నాయి. ఈ కేసు 2019లో బయటికి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చెలరేగాయి. ప్రజలు న్యాయం కోసం గలమెత్తారు. ఇంతటి దారుణమైన నేరం చేసిన వారికి శిక్ష ఎప్పుడు పడుతుందా అని అందరూ ఎదురు చూశారు. చివరకు 2025 మే 13న కోయంబత్తూరులో మహిళా కోర్టులో జడ్జ్ ఆర్ నందిని దేవి ఈ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు ఏమిటంటే, ఈ కేసులో 9 మంది నిందితులను జీవిత ఖైదు విధించారు. అది కూడా వారి జీవితాంతం వరకు, అంటే వారు జైలు నుంచి బయటికి రాలేరు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం 8 మంది బాధిత మహిళలకు 7.85 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఇది బాధితులకు న్యాయం అందించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ కేసు నిందితులపై ఎన్నో శిక్షల కింద కేసులు నమోదయ్యాయి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర, సెక్షన్ 376 అత్యాచారం, సెక్షన్ 376D సామూహిక అత్యాచారం, సెక్షన్ 384 డబ్బు గుంజడం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66E, 67 వంటి చట్టాలు ఇవన్నీ నేరం యొక్క తీవ్రతను చూపిస్తాయి. ఈ తీర్పు ఎందుకు ముఖ్యమైనదంటే, మొదట ఇది సామూహిక అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులో ఒక మైలురాయి తీర్పు. రెండవది, ఇది బాధితులకు కేంద్రం న్యాయం అందించడానికి ఒక ఉదాహరణ. మూడవది, టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా జరిగే నేరాలను గట్టి హెచ్చరిక. న్యాయం కొంచెం ఆలస్యమైన ఇంతటి దారుణ నేరాలకు శిక్ష తప్పదని ఈ తీర్పు చాటి చెప్పింది. ఈ కేసు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. మహిళల భద్రత కోసం టెక్నాలజీ దుర్వినియోగాన్ని నిరోధించడానికి మనం మరింత బలమైన వ్యవస్థలను నిర్మించాలి. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చట్టాలు ఉండాలి. పోలీస్ వ్యవస్థ మరింత చురుకుగా పనిచేయాలి. ఈ తీర్పు ఒక విజయం. ఇది మన పోరాటంలో ఒక అడుగు మాత్రమే. స్నేహితులారా, ఈ తీర్పు మన సమాజంలో మార్పు తీసుకొస్తుందని ఆశిద్దాం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.